నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అన్సర్పల్లి అటవీ శివార్లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 95 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. పాల్గొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై భక్తుల తాకిడి. పలు జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు. ఆలయంలో విశిష్ట పూజలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీ కిట్లు అందజేత. పారిశుద్ధ్యంపై సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ లావణ్య సూచనలు. అధికారుల నిర్లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు త్వరగా చేరడం లేదని, ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే విడుదల చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, డిసెంబర్లో మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా విడుదల చేసి పేదలకు ఎల్లవేళలా అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులున్నారు. పేద ప్రజల మీద, వాళ్ళ బిడ్డల మీద అప్పులు తెచ్చి మీకు పంచుతున్నాం చెక్కులు. ఇప్పుడు రాష్ట్రానికి 7,50,000 కోట్ల అప్పు ఉంది. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత మేము కూడా భాగస్వామ్యమే, మేము కూడా దోచులమే. మళ్ళా 38,000 కోట్ల అప్పు తెచ్చి. ఈ అప్పు ఎవరు తెరపాలా? మీ కొడుకులు, మీ మనమళ్ళు, గుడిసెలల్లో ఉన్నోళ్ళు, గుడిసెలు లేనోళ్ళు, ముట్టలల్లో ఉన్నోళ్ళు, ఏడుస్టోళ్ళు, పేదోళ్ళు, ఇవన్నీ. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడిన కొద్దిగా అవగాహన కూడా పెంచుకో. ఎవరు ఇచ్చిన అది మీ డబ్బే. ఈ సమాజంలో పేద ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు. దయచేసి సమాజం పట్ల ప్రేమతో ఉండండి. పేదవాళ్ళ పట్ల ముఖ్యంగా ఇంకా ప్రేమతో ఉండండి. రేపు ఎప్పుడు సార్ ప్రేమతో మాట్లాడండి. పేదవాడిని దగ్గర తీసుకోండి, లేని వాడిని హక్కున చేసుకోండి. మాకు వచ్చింది కదా లక్ష్యం అని కాకుండా కూడా ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఈ షాదీ ముబారక్ కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్యం కావచ్చు, వాళ్ళు ఏదైతే కొత్త జీవితం పెళ్లి చేసుకున్నారు కాబట్టి జీవితాంత భార్యాభర్తలు కలిసి ఉండి ఇట్లాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా పొందారు. కాబట్టి రేపు సమాజం పట్ల మంచి ఆలోచనతో నుండి దేవదేవుని మనసారా ప్రార్థిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ये शादी मुबारक चेक है, इसके लिए कोई लेट नहीं हुआ, इसके लिए कोई मजहब का नाम पे कोई सियासत करने की जरूरत नहीं है. ये 7 महीने पहले निकला चेक, दिसंबर 3 तारीख निकला चेक. हैदराबाद में 3 महीने था, मेडचल में 2 महीने था, कामारेड्डी में 2 महीना था, टिचपेली में 1 महीना था. मतलब 7 महीना लगा यहाँ तक आने के लिए. ये थोड़ा गलत फेम है, गलत फेम नहीं. ये गरीबों के लिए स्कीम है. ये कोई मुसलमान हिंदू के लिए नहीं है स्कीम, ये क्रिश्चियन के लिए नहीं है. ये गरीबों के लिए जो शादी मुबारक, जो कल्याण लक्ष्मी, जो भी है, ये जो मजहब का नाम पे नहीं दे. कोई जिसका दिमाग में जो जहर है तो निकाल दो. सियासत करना है तो कंप्यूटर के बाद और इलेक्शन के टाइम पे तुम जो बोलना है तुम बोलो, हम जो बोलना है हम बोल देते. पब्लिक जिसका सोच में आया, जिसको वोट डालना है उसको वोट डाल देते. एमएलए सबको टाइम नहीं, एमएलए सबको टाइम नहीं. जिसके आंखें नहीं है, जिसको पांव पैर नहीं है, उसके लिए भी सोचना है. उसके लिए जा रहे, शहीद के लिए जा रहे, किसानों के लिए जा रहे, गाँव वाले के लिए जा रहे, गली वाले के लिए जा रहे. ऐसा परिणाम करे तो ऊपर वाला परिणाम करना. जो डरता हूँ एक के लिए, ऊपर वाले के लिए डरता हूँ. इसका बड़ा ध्यान रख लो. आपको कोई भी राकेश रेड्डी है जो 26 से आया साहब, एक गरीबी क्या है देख कर आंखें में आंसू कैसा होता, आंसू भी क्या. तुम लोग जो भी जहर भरेगा तो ये बराबर नहीं. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు పీపీ కిట్లను అందజేసి శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు సలహాలు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య మున్సిపల్ కార్మికులకు పీపీ కిట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు పట్టణాన్ని సుందరంగా ఉంచేందుకు తమ వంతు విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు పీపీఈ సేఫ్టీ కిట్లను గౌరవ కమిషనర్ మరియు గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లతో కలిసి వారికి అందజేయడం జరిగింది. మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు తమ వంతు విధులు నిర్వహించడం అభినందనీయం. అలాగే ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆర్మూర్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. उनको सेफ्टी गैस ड्रेसा दिए और टोपियाँ दिए और उनको जूते दिए। क्यों बोलते तो बारिश का पीरियड है और बिच्छू काटेगा, उनको सेफ्टी गैस से हमारे चेयरमैन मैडम और कमिश्नर और काउंसलर ये सब मिल के जो आज हमारे काउंसलर बहुत बहुत शुक्रिया. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టకు నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, బోధన్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు సుమారు 15,000 మంది తరలివచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా భక్తులతో శివాలయం, రామాలయం కిటకిటలాడింది. ఆర్మూర్ పట్టణంతో పాటు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి సుమారుగా 15,000 మంది భక్తులు శివాలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గాదేవి ఆలయంలో సైతం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు పురోహితులు కుమార్ శర్మ మాట్లాడుతూ సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి నిత్యం పెరుగుతూనే ఉందన్నారు. దినదిన అభివృద్ధి జరుగుతున్న ఆలయానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో విశిష్ట పూజలు, పల్లకి సేవ కార్యక్రమంలో భక్తులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులున్నారు. ఉదయం నుండి అభిషేకాలు మరియు మధ్యాహ్నం పల్లకి సేవ, అలాగే పల్లకి సేవ అనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమము కొనసాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రతి సోమవారం కూడా దాదాపు చివరి సాయంత్రం 5 గంటల వరకు వచ్చే భక్తుల వరకు కూడా ఈ యొక్క అన్నప్రసాదాన్ని మేము వారికి అందివ్వడం జరుగుతుంది. ఇటు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మాతో సహకరిస్తున్నటువంటి ఈ దాతలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు వచ్చే శ్రావణ మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ కమిటీ ద్వారా దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇందల్వాయి మండలం రేంజ్ హన్సాన్పల్లి శివారులో అటవీ ప్రాంతంలో 34 ఎకరాల భూమిలో 22 రకాల మొక్కలను వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ రవి, మోహన్ భట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం అధికారి రవికుమార్ భట్ ఎమ్మెల్యేను షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం
అందరూ భాగస్వాములవుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో తమ వంతుగా ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఇట్టి కార్యక్రమంలో అందరూ విజయవంతంగా అటవీ రక్షణ కోసం కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం రైతులను ఆదుకొని రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఇట్టి రుణమాఫీని 3 విడతలుగా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులను రుణ విముక్తి చేయడంతో పాటు 2 లక్షల రుణం మాఫీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. పల్లి లోల మెల్లారెడ్డిపల్లి సంబంధించినటువంటి ఏరియాలో వీటిలో మరి దగ్గర 34 ఎకరాలలో 25,000 చెట్లు, అది కూడా 22 రకాలు. దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మద్ది, తుమ్మ, ఇవన్నీ వేప, తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ వన మహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి పెద్ద వృక్షాలుగా మారుతాయని చెప్పి అంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో వేస్తే మరి ఎన్నిసార్లు 5 సార్లు పెట్టిందో 5 సార్లు చాలా ఎండిపోవడం ఏదో రకంగా అది కొద్దిగా అనుకున్నంత రిజల్ట్ రాలేదు. నేను కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ నాటిన మొక్క వృక్షమైనప్పుడే దానికి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ వానకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క చొప్పున పెట్టి, ఎందుకంటే మనము ఈ గ్రీనరీ మనకు గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవాళ మళ్ళా తర్వాత ఈ ఫారెస్ట్ ఏదైతే మనం డైలీ యూజ్ కానీ దీని కొరకు డిఫారెస్టేషన్ అయితే ఉందో దాని ఫారెస్ట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఈ ఇంటికి ఒక మొక్కను పెట్టి వర్షాకాలంలో ఇంటికి ఒక మొక్కను పెంచితే మళ్ళీ ఈ అడవి ప్రాంతం అంతా కూడా 28% ఏదైతే ఉండాలో దాన్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాం. వేల్పూర్ మండలం పోజంపల్లిలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. గ్రామానికి చెందిన రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన లింగారెడ్డి కాలు ఇన్ఫెక్షన్ కావడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఆయనను పరామర్శించారు. లింగారెడ్డికి ఇటీవల ఆపరేషన్ జరిగిందని ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వాహనదారుడు నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ధృవపత్రాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు ధరించాలని, సరైన ధృవపత్రాలు ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించుకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి, ట్రాఫిక్ సిఐ రమేష్, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, పట్టణ అధ్యక్షులు రాజ్కుమార్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల తక్షణమే 2 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పినాడు. ఇప్పటివరకు జమ చేయకుండా ఆ యొక్క డీడీల్ని వాపస్ ఇచ్చిన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అనేక కులాలు, బీసీ కులాలకు ముద్దురాజు కానీ, యాదవ్ కులం కానీ, మున్నూరు కాపు కానీ అన్ని బీసీ కులాలని ఆదుకుంటా అని చెప్పి ఆయన యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి పొందుపరిచిండో
అన్నీ కూడా తూచ తప్పకుండా పాటించాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాల వద్ద నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు పీడీఎస్యూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థులకు అలాగే పాఠశాలకు వెళ్ళడానికి సరిగ్గా రోడ్డు మార్గం లేదని, పాఠశాలలో గ్రౌండ్ కూడా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం పట్టించుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్సీ నాయకులు తదితరులు ఉన్నారు. 5 వరకు కూడా ఆ వాటర్ అంతా స్టోరేజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా నిన్నగాక మొన్న కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. అయ్యా కమిషనరు, మీరు ఏం చేస్తున్నారు, అసలు మొద్దు నిద్రలు ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాము. ఇంత సమస్యలు ఆ విద్యార్థులు దాదాపు 400 మంది ఉండేటువంటి విద్యార్థి గర్ల్స్ ఆ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుంటే మీరు ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మీరు స్పందించకుంటే ఈరోజు ఆర్టీఓ సార్ దగ్గరకు వచ్చి కూడా మా సమస్యను చెప్పుకుంటా ఉన్నాం. తక్షణమే ఏదైతే కేజీబీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను, అదేవిధంగా గ్రౌండ్ సంబంధించిన సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్టీఓ సార్ ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి సమస్యను పరిష్కారమయ్యే దిశగా మీరు చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అందులో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏర్గట్ల మండలం నుండి 3 గ్రామ పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ శివచరణ్ తెలిపారు. శ్రీకాంత్ తడ్పాకల్ జీపీ నుండి చాకిర్యాలకు, భార్గవ్ గుమ్మిరియాల నుండి ఎల్కుటూరుకు, రాకేష్ దోంచంద నుండి లింగాపూర్కు బదిలీ కావడంతో ఏర్గట్ల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు రిలీవ్ చేశారు. అలాగే గుమ్మిరియాలకు మోర్తాడ్ నుండి రామకృష్ణ, దోంచందకు వడ్యాక్ నుండి గణేష్, తడపాకల్కు బోధన్ నుండి రాకేష్ బదిలీపై వచ్చినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన సాగర్ వాళ్ళ నాన్న నాగన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాశరథి కవిగా, రచయితగా, హైదరాబాద్ సంస్థాన పోరాట యోధుడిగా, సాహితీకారునిగా బహుముఖ సేవలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన పద్యగేయం కోటి రతనాల వీణ నా తెలంగాణ, దాశరథి నిజాం పాలన కాలంలో జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జైలు గోడల పైననే అని ఆయన అన్నారు. తెలుగు నేలపై సాహితీ సుమాలు వెదజల్లి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని జనజీవనంలో మమేకమై సాహితీమూర్తిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్, సుబేదార్, పరుచూరి శ్రీధర్, మాజీ పివి మధుసూదన్ రావు, సుదర్శన్ రావు, ఆశా, నారాయణ, స్నేహ, బిట్ల రవి, ఆరేటి నారాయణ, నిశాంత్, ఏరుగట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే పద్యగేయం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైంది. ఆయన యొక్క రచనలు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఆయన యొక్క ఆశయాలను మనం ముందు తీసుకెళ్తున్న అవసరం పెట్టండి. తెలంగాణ ఉద్యమానికి, ఈ తెలంగాణ గడ్డకి సాహిత్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని ఇవాళ మనందరము గుర్తించుకోవాల్సిన అవసరం పెట్టండి. ఆయన అయితే చేసిన వారి స్ఫూర్తిగా ఈ ఇందూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా జైల్ని మరింత ప్రాచుర్యం తీసుకెళ్లి ఆయన యొక్క ఆశయాల్ని తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరింపజేసి ఆయన యొక్క స్ఫూర్తిని చాటాలని చెప్పి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ జనరల్ బాడీ పిలుపు మేరకు బీజేపీ 2014 తమ ఉప ఎన్నికల ప్రణాళికలో 2019 ఎన్నికల్లోనూ రైతాంగాన్ని రెండింతల ధనవంతులను చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొని రైతులకు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని,
రైతులపై పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేస్తానని ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో దాదాపు 756 మంది ప్రాణాలు వదిలారని, ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమింపజేసిన మోడీ దేశ రైతాంగాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సమగ్ర రుణమాఫీ వెంటనే చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో పెట్టి చర్చించి ఆమోదింపజేసుకోవడానికి దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. రైతాంగ ఉద్యమంలో బీజేపీ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో తమ మిత్ర బృందంతో పాటు సుమారుగా 159 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని, అయినా బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకడం లేదని ఎద్దేవా చేశారు. 384 రోజులుగా జరిగిన ఉద్యమంలో 756 మంది ప్రాణాలు వదిలారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అందుబాటులో దాదాపు 3-4 రోజుల నుంచి పార్లమెంట్ సభ్యులు గారు అరవింద్ గారు ఇక్కడ లేరు, నిజామాబాద్లో ఢిల్లీ కేంద్రంగా ఉన్నారు. ఆ వెలుగులో ఇక్కడ తన పిఏ గారికి మెమోరాండం ఇచ్చాం. ఏది ఏమైనప్పటికీ ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లోనే రైతాంగ ఉద్యమం యొక్క ఫలితం బీజేపీకి సీట్లు దక్కడం అనేది మనం చూసాం. రేపు భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఆ హెచ్చరించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ వెలుగులో ఏదైతే మేము తిరిగి మీరు ఈ ఎంఎస్పీ గ్యారెంటీ చట్టాన్ని చేయకపోతే తిరిగి మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా తరఫున మేము. సిరికొండ మండల కేంద్రంలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ బైక్పై వెళ్తున్న వారిని వెంబడించడం జరిగిందని కాలనీ వాసులు భయ ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వీధుల్లో సంచరించాలంటేనే భయం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని కాలనీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విపరీతమైన కుక్కలు ప్రాబ్లం అవుతున్నాయి, కుక్కల ద్వారా ప్రాబ్లం అవుతున్నాయి. పిల్లలే కాదు పెద్దలకు కూడా భయంతోనే ఉన్నారు. బండ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు పైకి వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. సిరికొండ విలేజ్ ఎస్సీ వాడ విపరీతమైన కుక్కలు ఉన్నాయి. దీని మీద స్పందించగలరని కోరుతున్నాను. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ రవీందర్ రావుకు బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో 8 అంశాలపై బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోపే కుల గణన చేసి బీసీ కమిషన్ వేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని హామీ ఇచ్చారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అలాగే గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తామని హామీ మరచి గొల్ల కురుమలను మోసం చేశారని అన్నారు. బీసీ సప్లాన్కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధుల విషయంపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఏమైందని, అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని అన్నారు. సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు కానీ కనీసం క్యాబినెట్లో నిర్ణయాలు కానీ తీసుకోలేదు.
ఈ విధంగా 8 అంశాల మీద రేవంత్ రెడ్డి దాటవేయడం చేస్తుండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వీటిని దాటవేసే ప్రసక్తి లేదు. బీసీ డిక్లరేషన్ కంపల్సరీ అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము బీసీల తరఫున మేము పోరాడతాం. మెడల్ వంచి అమలు చేసేదాకా వెంటాడతామని చెప్పి బీజేపీ తరఫున. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కేంద్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాయల చంద్రశేఖరరావు సంస్మరణ సభను దర్పల్లి, సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్మరణ సభలో రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, రాయల చంద్రశేఖర్ 50 ఏళ్లు విప్లవోద్యమంలో ప్రజల కోసం ఎనలేని త్యాగం చేశారని, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పేర్కొన్నారు. అమరుడు రాయల చంద్రశేఖర్ బాల్యం నుండే ఆయన పెద్దనాన్న రాయల వెంకటనారాయణ, సోదరుడు రాయల సుభాష్ చంద్రబోస్ బాటలో నడిచారని, ఆనాటి నుండి నేటి వరకు 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగారని తెలిపారు. 1972లో ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజేఎస్ఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా గెలిచి పీడీఎస్యూలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఎక్కడ ఉద్యమాలకు నాయకుడు అవసరమైతే అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి రాయల చంద్రశేఖర్ అన్న ఎంతో నాయకులను, కార్యకర్తలను తయారు చేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ఈరోజు భారతదేశంలో ముందు భాగాన ఉండడంలో ఎల్లలేని సేవల్లో భాగం ఆయన కూడా ఒకటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రాయల చంద్రశేఖర్ అన్నటువంటి వదిలినటువంటి జెండా ఏ ఆశయం అయితే మా ముందు బాగానే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పనిచేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అన్సర్పల్లి అటవీ శివార్లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర 95 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. పాల్గొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై భక్తుల తాకిడి. పలు జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు, ఆలయంలో విశిష్ట పూజలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీ కిట్లు అందజేత. పారిశుద్ధ్యంపై సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ లావణ్య సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.